అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అతిపెద్ద ప్రమాదం ముంచుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో ఆ ప్రమాదం మరింత ఉద్రిక్తమయ్యి వైసీపీ పార్టీకి నష్టం కలిగించేటువంటి అవకాశాలే ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆత్మరక్షణ కోసం తయారు చేసుకునేటువంటి ఆయుధం వారికి ఏమాత్రం ఉపయోగపడకపోగా 2029 ఎన్నికల్లో నష్టం కలిగించేటువంటి అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం వైసీపీ పార్టీ తయారు చేసుకునేటువంటి ఈ ఆయుధం కూటమి చేతుల్లో చిక్కింది. దాన్ని వాళ్ళు రాబోయేటువంటి 3.5 ఏళ్ల పాటు ఉపయోగించుకుంటారు. 2029 ఎన్నికల సమయంలో కూడా ఆయుధానికి మరింత పదును పెట్టి ఆ ఎన్నికల సమయంలో ఒక రాజకీయ విమర్శనాస్త్రంగా చేసుకుని వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసి ఓడించడానికి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. వైసీపీ పార్టీ తయారు చేసుకున్నటువంటి ఆయుధం ఏంటి, వారికి ఏ విధంగా నష్టం, కూటమి వాళ్ళకి ఏ విధంగా లాభం అనేటువంటి విషయాలను నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమాలోని రపరప సినిమా డైలాగులను ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉన్నారు. అభిమానులు ప్రదర్శిస్తా ఉన్నారు పోస్టర్లలో, బ్యానర్లు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరిని వదిలిపెట్టబోం అనేటువంటి మాటను ఉపయోగిస్తూ మా మీద ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, మా మీద ఎవరైతే దాడులు చేశారో, మా వాళ్ళని ఎవరైతే హత్యలు చేశారో, మా అమ్ముల్ని ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఎవరిని కూడా వదిలిపెట్టబోమంటూ వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ అభిమానులు ప్రదర్శిస్తున్నటువంటి రపరప సినిమా డైలాగు, నాయకులు మాట్లాడుతున్నటువంటి ఎవరిని వదిలిపెట్టబోమనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో, ఈ పదాలు ఏదైతే ఉందో ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఒక బలమైనటువంటి ఆయుధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూటమి వాళ్ళను బెదరగొట్టడానికో లేదా కూటమి వాళ్ళను భయం పుట్టించడానికో దీన్ని వీళ్ళు వాడుకుంటా ఉన్నారు ఒక ఆయుధంగా. ఈ రప్పని ఎవరిని వదిలిపెట్టమనేటువంటి డైలాగ్ ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది కూటమి చేతులు చిక్కినట్లుగా తెలుస్తా ఉంది. కూటమి వాళ్ళు దాన్ని ఇప్పటి నుంచే ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత దీన్ని రాబోయేటువంటి 3.5 ఏళ్ల పాటు ఉపయోగించుకునేందుకు వ్యూహరచన చేసి 2029 ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోబోతా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. టోటల్ గా ఈ ఆయుధం అనేది వైసీపీ పార్టీకి 2029 ఎన్నికల్లో నష్టం కలిగించే అంశంగా కూటమి వాళ్ళు తయారు చేస్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎలా తయారు చేస్తారు, ఎలా ఉపయోగిస్తారు అంటే దానికి చిన్న ఉదాహరణ ఇటీవల బీహార్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ మహాగఠబంధన్ కూటమిని ఓడించడానికి ఎన్డీఏ కూటమి జంగిల్ రాజ్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. అదే తరహాలో 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి వైసీపీ పార్టీ మీద జంగిల్ రాజ్ తరహాలోనే విమర్శలు చేయబోతా ఉన్నారు. జంగిల్ రాజ్ తరహాలోనే ఆ విధంగానే అర్థం వచ్చేలాగా సరికొత్త పదాన్ని సృష్టించబోతూ ఉన్నారు. అక్కడ మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వస్తే గనక, వాళ్ళకి అధికారం ఇస్తే గనక జంగిల్ రాజ్ పరిపాలన వచ్చి జనాలు ఇబ్బందులు పడతారు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఎన్డీఏ కూటమి ఎలా అయితే ప్రజల్లోకి ఒక విమర్శనాస్త్రాన్ని వదిలిందో, ఆ వదిలి వాళ్ళు అక్కడ ఎలా అయితే ఘన విజయం సాధించారో ఆ విధంగానే 29 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి వైసీపీ పార్టీ మీద ఈ రపరప సినిమా డైలాగు ఎవరిని వదిలిపెట్టబోమనేటువంటి ఈ మాటలను ఉపయోగించుకుని విమర్శలు చేసేందుకు వాళ్ళు ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి స్థాయిల్లో గత వైసీపీ పరిపాలన విమర్శిస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా పోలిస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు. అరాచక శక్తి అనో, ఇంకో రకమో, ఇంకో సైకో అనో, ఇంకే రకంగానో మాట్లాడుతూ ఉన్నారు. ఇక కూటమి సంబంధించినటువంటి నాయకులు, అధికార ప్రతినిధులు చర్చా వేదికల్లో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఇగో కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రపరప సినిమా డైలాగ్ ని ఎలా అయితే ప్రదర్శిస్తా ఉన్నారో వారికి అధికారం ఇస్తే అందరినీ చంపేస్తారు, అందరి మీద దాడి చేస్తారు, హింస చేస్తారు అంటూ వాళ్ళు జనాల్లోకి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే కూటమి వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టరు, మిమ్మల్ని వదిలిపెట్టరు అని జనాల్లోకి ఎక్కువగా బలంలోకి ఈ మాటను అయితే ఎక్కువగా తీసుకెళ్తా ఉన్నారు. వారికి అధికారం ఇచ్చింది జనాలకి మంచి చేయమని ఇస్తే మా మీద కక్ష సాధింపులు చేస్తారు, అలాగే మీ మీద కూడా ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా జనాల్లోకి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారన్నమాట. ఆ జనసేన పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, ఇటు కూటమి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి ఎవరైనా గమనిస్తే కనుక ఈ జంగిల్ రాజ్ పదాన్ని ఇప్పటి నుంచే బీహార్లో ఎలా అయితే ఉపయోగించారో ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాబోయేటువంటి 3 ఏళ్ల పాటు దాన్ని కంటిన్యూ చేస్తారు. 29లో కూడా దాన్ని ఎక్కువగా ఉపయోగించి వైసీపీ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు కూటమికి ఒక మంచి అస్త్రాన్ని, ఒక ఆయుధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసి వారి చేతుల్లో పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఇంకొక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే 2024 ఎన్నికలకు ముందు ఎలా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కూటమి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చిందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నీ కూడా దోచేస్తాడు,
మీ భూములు మీవిక అవ్వవు, మీ నుంచి లాగేసుకుంటాడని ఎలా అయితే కూటమి ప్రచారం చేసిందో ఆ విధంగానే ఈ జంగిల్ రాజ్ పదాన్ని 2029 ఎన్నికల్లో కూడా ఉపయోగించి లాభం పొందేందుకు ప్రయత్నాలు ఎప్పటి నుంచే మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టిందో వారు తయారు చేసినటువంటి ఆ యాక్టు, అలాగే ఇప్పుడు ఈ రప్ప సినిమా డైలాగు, ఈ ఎవరిని వదిలిపెట్టబోం అనేటువంటి ఈ తయారు చేసినటువంటి ఆయుధం 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువ. 2024 ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మేము మీ దగ్గర నుంచి భూములు లాక్కోము అని ఎన్నికల్లో ఎలా అయితే ప్రజలను ఒప్పించడానికి తంటాలు పడిందో వైసీపీ పార్టీ, 2029 ఎన్నికల్లో కూడా మేము అధికారంలోకి వస్తే జనాలను రప్ప నరికేయము, మేము అధికారంలోకి వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేయము, తప్పు చేసిన వాళ్ళనే శిక్షిస్తామంటూ జనాలకి చెప్పుకోవాల్సినటువంటి తంటాలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వైసీపీ పార్టీ ఇప్పటి నుంచి అయినా ఈ ఆయుధాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, లేదా దీనికి నివారణ చర్యలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి వైసీపీ పార్టీ ఇప్పటి నుంచే ఆలోచన చేసి ప్రజల్లోకి వారి మీద మరింత సానుభూతో లేదా మరింత మంచి అభిప్రాయం కలిగే విధంగానో, మేము అలాంటి వ్యక్తులం కాదు అని వైసీపీ పార్టీ ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వైసీపీ పార్టీ మేల్కొనకపోతే వైసీపీ పార్టీ ఆయుధమే వైసీపీ పార్టీకి నష్టం కలిగించేటువంటి అవకాశం ఎక్కువ.